పదార్థాల వ్యాకోచం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 3 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి దైర్ఘ్య వ్యాకోచము, రైటా. 2 వైశాల్య వ్యాకోచం, వైశాల్య వ్యాకోచం, రైట్ అమ్మా. అదే విధంగా మూడవది ఘన పరిమాణ వ్యాకోచం, ఘన పరిమాణ వ్యాకోచము అన్నమాట కదా. సో ఇక్కడ ధైర్య వ్యాకోచం అంటే పొడవులో జరిగే వ్యాకోచం, వైశాల్య వ్యాకోచం అంటే పొడవు వెడల్పులో జరిగే వ్యాకోచం, ఘన పరిమాణ వ్యాకోచం అంటే వస్తువు మొత్తంలో జరిగేటటువంటి వ్యాకోచం. లీనియర్ ఎక్స్పాన్షన్ ఈజ్ along the length of the body, aerial expansion is along the length and breadth of the body, volume expansion is along the total body. ఓకే, చూడండి ఇక్కడ నేను ఏం తీసుకున్నామా, ఒక వైర్ ని తీసుకున్నా. దీని యొక్క తొలి పొడవు L1, టెంపరేచర్ T1 అమ్మా. రెండవ దీన్ని వేడి చేస్తాను నేను. వేడి చేస్తే వ్యాకోచం జరిగింది, రైట్ అమ్మా. ఇది T2కి వేడి చేస్తే లెంత్ అనేది L2కి మారిందనమాట, ఓకేనా. సో L2 లెంత్ కు మారింది T2 టెంపరేచర్ దగ్గర. సో పొడవులో వచ్చేటటువంటి మార్పు ఎంతమ్మా, ఇది L2 మైనస్ L1. ఈ L2 మైనస్ L1 అనేది తొలి పొడవుకు అనులోమ సంబంధంలో ఉంటుంది. మనం ఎంత వేడి చేసినాం ఉష్ణోగ్రతల భేదానికి అనులోమ సంబంధంలో ఉంటుంది. సో L2 మైనస్ L1 ఈక్వల్ టు సమ్ ఆల్ఫా ఇంటూ L1 ఇంటూ T2 మైనస్ T1. ఇక్కడ ఆల్ఫా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, ఓకేనమ్మా. అంటే ధైర్య వ్యాకోచ గుణకము అన్నమాట. చూడండి ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నామా అంటే L1 అనేది 1 సెంటీమీటర్ ఆర్ 1 మీటర్ తీసుకుంటున్నా. T2 మైనస్ T1 అనేది 1 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకుంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది, L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా అంటే ఆల్ఫా ఇంటూ 1 ఇంటూ 1. అంటే L2 మైనస్ L1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఆల్ఫా అవుతుంది. అంటే ఏంటిది, ప్రమాణ పొడవు గల ఒక పదార్థాన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేసినప్పుడు ఆ పొడవులో వచ్చేటటువంటి మార్పునే మనం ఏమంటామంటే ధైర్య వ్యాకోచ గుణకం అంటాం, సరేనా. సో మరి ఇక్కడ ఆల్ఫాకు ఏ విధంగా రాస్తాం మనం ఫార్ములా అంటే ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, L2 మైనస్ L1 బై L1 ఇంటూ T2 మైనస్ T1 కదా. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు లెంత్ బై లెంత్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఆల్ఫాకు ఏమవుతుంది, మనకు యూనిట్ అవుతుంది. అట్లా కాకుండా వైశాల్య వ్యాకోచ గుణకం, ఇప్పుడు ఒక ఇనుప రేకు ఉందమ్మా, ఇనుప రేకు ఉంది ఇది, ఓకేనా. ఇది L, ఇది B, లేదా మనకు ఏరియా A1 అనుకుందాం. T1 టెంపరేచర్ దగ్గర నేనేం చేస్తా, దీన్ని వేడి చేస్తే దీని యొక్క పొడవు వెడల్పు 2 మారింది. T2 టెంపరేచర్ దగ్గర A2 అయింది. సేమ్ ఇక్కడ వైశాల్య వ్యాకోచ గుణకం కూడా తొలి వైశాల్యానికి ఉష్ణోగ్రతలో భేదానికి అనులోమ సంబంధంలో ఉంటుంది. అప్పుడు A2 మైనస్ A1 ఈక్వల్ టు సమ్ బీటా ఇంటూ A1 ఇంటూ T2 మైనస్ T1. ఇక్కడ బీటా అనేది ఏమవుతుందమ్మా అంటే వైశాల్య వ్యాకోచ గుణకం అవుతుంది. సో బీటా ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. సేమ్ బీటా ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చమ్మా, A2 మైనస్ A1 బై A1 ఇంటూ T2 మైనస్ T1 రాయొచ్చు. బీటాకి కూడా యూనిట్ ఏమవుతుంది, పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. అలాగే ఘన పరిమాణ వ్యాకోచ గుణకాన్ని గనక తీసుకుంటే ఇది ఒక గోళం అన్నమాట. T1 టెంపరేచర్ దగ్గర V1 వాల్యూమ్ ఉంది, T2 టెంపరేచర్ దగ్గర V2 వాల్యూమ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా V2 మైనస్ V1 ఈక్వల్ టు సమ్ V1 సమ్ గామా ఇంటూ V1 ఇంటూ T2 మైనస్ T1 కదా. అప్పుడు ఇక్కడ గామా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, V2 మైనస్ V1 బై V1 ఇంటూ T2 మైనస్ T1. దీనికి కూడా పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది యూనిట్ అవుతుంది. ఇలా మనకు
ఇక్కడ వ్యాకోచ గుణకాలు 3 ఉన్నాయి. ధైర్య వ్యాకోచ గుణకం, వైశాల్య వ్యాకోచ గుణకం, ఘనపరిమాణ వ్యాకోచ గుణకం. మరి ఈ మూడింటి మధ్యన ఎలాంటి సంబంధం ఉందో మనం ఒకసారి చూద్దాం. చూడండి, సో రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా, బీటా, గామా, వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి స్కూల్ అసిస్టెంట్ల. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరల్ గా నేను ఆల్ఫా ఈక్వల్ టు ఏమంటున్నా, సో L2 మైనస్ L1 ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ L1 ఇంటూ T2 మైనస్ T1 కదా. ఏమంటున్నా నేను, ప్రమాణ పొడవును 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేస్తే వచ్చేది ఏంటిదమ్మా, ఆల్ఫా. అంటే ఇప్పుడు నేను L2 మైనస్ L1 ఈక్వల్ టు ఆల్ఫా రాస్తున్నా. ఎప్పుడు రాస్తున్నామ్మా, ఓకేనా, L1 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్, T2 మైనస్ T1 ఈక్వల్ టు 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అయినప్పుడు ఆల్ఫా ఏమవుతుంది, L2 మైనస్ L1 అవుతుంది కదా. సరే, ఇప్పుడు నేను ఒక ఇనుప రేకుని తీసుకున్నామా, చాలా జాగ్రత్తగా వినండి. ఇది దీని యొక్క పొడవు తీసుకున్నట్లయితే, దీని యొక్క పొడవు 1 అనుకుందాము. సరే, 1 సెంటీమీటర్, వెడల్పు కూడా 1 సెంటీమీటర్ అనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేసిన. 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేస్తే, ఓకేనా, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేస్తే చూడండి, ఇక్కడ కొద్దిగా పెరుగుతుంది, ఇక్కడ కొద్దిగా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచినప్పుడు L2 మైనస్ L1 పొడవులో మార్పు ఎంతమ్మా, L వస్తుంది. కాబట్టి ఇది ఆల్ఫా, ఇది కూడా ఎంతమ్మా, ఆల్ఫా అవుతుంది కదా. చూడండి, ఇక్కడ విషయానికి వద్దాం. ఫస్ట్ ఏరియా A1 ఈక్వల్ టు ఎంతమ్మా, A1 ఈక్వల్ టు 1 ఇంటూ 1 సెంటీమీటర్ స్క్వేర్ కదా. నెక్స్ట్ వన్ A2 ఏమవుతుంది, అవునా, A2 ఏమవుతుంది, ఆల్రెడీ 1 ఉంది, ఆల్ఫా పెరిగింది కాబట్టి, సో 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు A2 ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా కదా. ఆల్ఫా వాల్యూ చాలా చిన్నదైనప్పుడు ఆల్ఫాని మనం తీసేయచ్చు. A2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ప్లస్ 2 ఆల్ఫా. ఓకేనా. అప్పుడు మనకి ఏం కావాలి, బీటా కావాలి మనకు. సో చూడండి, A2 మైనస్ A1 ఈక్వల్ టు బీటా ఇంటూ A1 ఇంటూ, ఓకేనా, T2 మైనస్ ఎంతమ్మా, T1 కదా. అప్పుడు బీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, A2 మైనస్ A1 బై A1 ఇంటూ T2 మైనస్ T1 కదా. సో బీటా ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే ఎంత వచ్చిందమ్మా, 1 ప్లస్ 2 ఆల్ఫా, A1 అంటే 1 అమ్మా, బై A1 అంటే 1 తీసుకున్న, T2 మైనస్ T1 అంటే కూడా 1 కదా. అప్పుడు బీటా ఈక్వల్ టు 1 1 క్యాన్సల్. సో బీటా ఈక్వల్ టు ఏమైంది చెప్పండి, 2 ఆల్ఫా అయింది. సో కాబట్టి ఇక్కడ మనము వైశాల్య వ్యాకోచ గుణకం అనేది ఘనపరిమాణ వ్యాకోచ గుణకం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అమ్మా అంటే 2 రెట్లు ఎక్కువ. అలాగే మనం ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ గామా తీసుకుందాం, వీటి మధ్య సంబంధం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక గోళం తీసుకుంటున్నా, రైట్ అమ్మా, ఒక గోళాన్ని నేను ఇలా తీసుకుంటున్నా. ఇలా నేను ఒక గోళాన్ని తీసుకున్నా. ఫస్ట్ గోళం యొక్క పొడవు 1 సెంటీమీటర్, వెడల్పు 1 సెంటీమీటర్, ఇది కూడా అన్ని 1 సెంటీమీటర్ తీసుకున్నా. నేను 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచితే ఎంత పెరుగుతుందమ్మా, ఆల్ఫా పెరుగుతుంది కదా. సో ఇక్కడ మనం విషయానికి వచ్చినట్లయితే చూడండి, V1 ఈక్వల్ టు ఎంత, 1 సెంటీమీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ క్యూబ్, మనం మీటర్ తీసుకుంటే మీటర్ క్యూబ్ అవుతుంది.
సో V2 ఈక్వల్ టు ఎంతమ్మా 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా హోల్ క్యూబ్. సో V2 ఈక్వల్ టు A ప్లస్ B హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏమవుతుంది A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ 3 ఇంటూ A స్క్వేర్ B ప్లస్ 3 ఇంటూ AB స్క్వేర్ 3 ఇంటూ 1 ఇంటూ ఏమవుతుంది చెప్పండి అమ్మా ఆల్ఫా స్క్వేర్. అప్పుడు ఏమైంది V2 ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా స్క్వేర్. సో ఆల్ఫా చిన్నదైనప్పుడు క్యూబులు ఎల్ స్క్వేర్ వాల్యూ చిన్న అయిపోతాయి కాబట్టి V2 ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చమ్మా మనం 3 ఆల్ఫా. ఇప్పుడు మనం చూడండి మరి V2 మైనస్ V1 ఇజ్ ఈక్వల్ టు గామా ఇంటూ V1 ఇంటూ T2 మైనస్ T1 కదమ్మా T2 మైనస్ T1. ఇప్పుడు ఏమవుతుంది V2 అంటే ఎంతమ్మా 1 ప్లస్ 3 ఆల్ఫా V1 అంటే 1 గామా అంటే గామా V1 అంటే మళ్ళీ 1 T2 మైనస్ T1 అంటే గామా ఈక్వల్ టు 1 1 క్యాన్సిల్ అయితే ఏమైంది 3 ఆల్ఫా వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఆల్ఫాకు గామాకు మధ్య సంబంధాన్ని కనుక్కుంటూ తీసుకుంటే గామా ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 3 ఆల్ఫా. అంటే ఘనపరిమాణ వ్యాకోచ గుణకం అనేది ధైర్య వ్యాకోచ గుణకము కంటే 3 రెట్లు ఎక్కువ. చూడండి ఇప్పుడు ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు సరే బీటా ఈక్వల్ టు ఎంతమ్మా 2 ఆల్ఫా గామా ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా 3 ఆల్ఫా కదా. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా వాల్యూ తీసుకుంటే బీటా బై 2 అవుతుంది కదా. ఇక్కడ 3 ఇంటూ బీటా బై 2 రాయొచ్చు అవునా 3 బీటా బై 2 లేదా బీటా ఈక్వల్ టు 2 గామా బై 3. ఇగో ఈ విధంగా మనకు ఆల్ఫా బీటాల మధ్యన రిలేషన్ ఉన్నది. సో వాటి మీద మనకు ఎగ్జామ్ లో క్వశ్చన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే ఆఫీసర్స్ చూస్తూనే ఉండండి మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ.